సృష్టికర్త, జ్యోతిర్మయుడు అయినటువంటి ఆ దేవుడు ఈ గ్రంథానికి ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఈ గ్రంథం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఇందులో ఉన్న సత్యముతో నేను సమాధానాలు చెప్తున్నాను. యేసు ప్రభువుని నమ్మకుండా ఎన్ని మంచి పనులు చేసినా దేవుడు వారికి న్యాయం చేస్తాడంటారా? చెప్తున్నా యేసు ప్రభు సువార్తకు లోబడి, అంటే నీకు సువార్త అందినా, యేసు ప్రభు ఎవరో నీకు చెప్పినా, తెలియజేసినా, నువ్వు నిర్ద్వందంగా నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తున్నావు? నిరాకరి. యేసు ప్రభువును నమ్మకుండా ఎన్ని మంచి పనులు చేసినా దేవుడు వారికి న్యాయం చేస్తాడా? సమాజంలో యేసు ప్రభు ఎవరో తెలియకుండానే కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదానమనో ఇంకెన్నెన్నో కార్యక్రమాలు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. వీటన్నిటి ద్వారా దేవుడు వారికి న్యాయం చేస్తుంటాడని నేను ఒక ఉదాహరణ చూస్తున్నాను. ఎలాగంటే, బెంగళూరులో అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, పార్కుల దగ్గర ఉదయమో సాయంకాలమో బిస్కెట్స్ లేదా బ్రెడ్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి కుక్కలకు పెట్టడం కూడా అది మంచి కార్యక్రమమే. దీనివల్ల వాళ్ళు దేవుడు వాళ్ళకి స్వర్గం ఇస్తాడనో, స్వర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటని వాళ్ళు నమ్ముతున్నారు. అంటే ఇలాంటివి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా యేసు ప్రభువుని నమ్మకుండా ఎన్ని మంచి పనులు చేసినా దేవుడు వారికి న్యాయం చేస్తాడంటారా? ఓకే బ్రదర్, చాలా ఆలోచనాత్మకమైన ప్రశ్న అడిగారు. ఇది నిజంగా చాలా మందికి ఉంది మనసులో. నేను ఎన్నో సంఘటనలను చూశాను. ఎంతో మందితో మాట్లాడినప్పుడు చాలామంది దీని మీద ప్రశ్నించారు. మరి ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు అంటే, మీ టైటిల్ని బట్టి బైబిల్ మీద ప్రశ్నలు అడగాలంటే ముందు బైబిల్ను పూర్తిగా చదవాలి. పూర్తిగా చదివి ఈ బైబిల్లో చెప్పబడినట్టు సర్వలోకానికి ప్రకటించబడుతున్న సువార్త పౌలు గారు చెప్తారు ఒక దైవజనుడికి, నేను చెప్పు సంగతులను మీరు ఆలోచించుకుంటే దేవుడే మీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. అంటే ప్రశ్న అడగక ముందు నీకు బైబిల్ అంతా చదివి ఉంటే, నువ్వు ఎవరివైనా, క్రైస్తవుడువా క్రైస్తవేతరులా, ఒకవేళ నువ్వు హేతువాదివా నాస్తికు అయినా, ముందు బైబిల్ చదవాలి. ఇది చదవక చాలా మంది దీన్ని సంగతులు పైన చూసి వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అడగడమే కాదు, బైబిల్ తప్పుడు గ్రంథము అనే ఒక అభిప్రాయంలో ఉన్నారు. కానీ మీరు అన్నట్టు ఆ సర్వేశ్వరుడు, సృష్టికర్త, జ్యోతిర్మయుడు అయినటువంటి ఆ దేవుడు ఈ గ్రంథానికి ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఈ గ్రంథం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఇందులో ఉన్న సత్యముతో నేను సమాధానాలు చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, యేసు ప్రభువును నమ్మకపోయినా ఈ యొక్క మంచి కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు లేదా నీతి కార్యక్రమాలు చేస్తే ఆ పరలోకం లేదా స్వర్గం, వాటినాటి మనం ఏదో పేరుతో పిలుస్తున్నాం. క్రైస్తవులు పరలోకం అంటున్నారు, కొందరు స్వర్గం అంటున్నారు, మోక్షం అంటున్నారు, ఏమన్నాను. ఇప్పుడు ఈ సర్వాధికారం కలిగిన ఈ గ్రంథం ఏం చెప్తుంది అంటే, యేసు ప్రభు ఎవరో నీకు తెలియనంత వరకు, ఆయన ఎవరో నీకు తెలియజేయబడినంత వరకు నువ్వు నీ హృదయ ధర్మశాస్త్రాన్ని బట్టి, లోక న్యాయము, నీతిని బట్టి
నువ్వు మంచి పనులు చేస్తే లేదా నీతి క్రియలు చేస్తే లోక సంబంధంగానైనా నీకు దేవుడు స్వర్గాన్ని లేదా పరలోకాన్ని ఇస్తాడు, కాదంటలేదు. ఎందుకంటే దానికి కూడా ఆ ప్రశ్నకు కూడా రోమపత్రిక 2వ అధ్యాయంలో ఉంది. అది ఒకవేళ నీకు క్రీస్తుని గురించి తెలియపరచకుండా లేదా తన వాక్యాన్ని గురించి, తన అధికారాన్ని గురించి, తన నీతిని గురించి, తన రాజ్యం గురించి నీకు తెలియపరచడం అనేది అది ఆ సర్వేశ్వరుని డ్యూటీ. అర్థమైందా మీకు? అర్థమైందా? ఒకవేళ అలా తెలియపరచకుండా నిన్ను శిక్షిస్తానంటే దేవుడు అన్యాయస్తుడు. అని ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంటింట, వాడవాడ, వీధి వీధిన క్రీస్తుని గురించి ప్రకటింపబడు. ఓకేను, మాట నన్ను ఆలోచింపజేసే మాట చెప్తున్నాను. ప్రకటింపబడుతున్నా మాకు ఈ సువార్త వద్దు, మాకు ఈ దేవుడు వద్దు, అవునా కదా, మాకు ఈ గ్రంథం వద్దు అనే మాటలు చెబుతూ ఇది మా సంస్కృతిని చెడగొడుతుందో లేకపోతే మా సాంప్రదాయాన్ని చెడగొడుతుందో అదే లేనిపోని అనుమానాలు లేదా అవగాహన లేకుండా దీన్ని తృణీకరిస్తూ మేము మంచి పనులు చేస్తున్నామనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతున్నాం. దీనికి ఒకే ఒక ఉదాహరణ. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన చెప్పకుండా ఏ పని చేయడు. దేవుడు అనగానే మళ్ళీ క్రైస్తవుల దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు తెస్సలోనికలకు రాసిన పత్రిక, ఇప్పుడు బైబిలు, దేవుడు అధికారం ఇచ్చాడు యేసు ప్రభువుకు. ఆ యేసు ప్రభు పరిశుద్ధాత్మునికి అధికారం ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనుషులను ప్రేరేపించి దేవుని సంగతులను రాయించాడు. ఇందులో ఏది వదలకుండా మనకు రాసి పెట్టాడు భక్తుడు. ఆయన పేరు పౌలు అనబడిన సౌలు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. దయచేసి మీరే చదవండి, లేదా ఉన్నోళ్ళు ఎవరన్నా చదివి వినిపించండి. రైట్. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి న్యాయమే అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఎరగవలసిన బాధ్యత మనుషులుగా మనది. ఎవరు దేవుడు, ఎలా ఉంటాడు దేవుడు, అవునా కదా, దేవుణ్ణి మనం ఎలా పూజించాలా, దేవుని దగ్గరికి ఎలా చేరుకోవాలా అనేది ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరి ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే నీకు రోగం వచ్చిందనుకో, డాక్టర్ ఎక్కడున్నాడని నువ్వెత్తుకుంటావా, డాక్టర్ నీ దగ్గర ఇంటికి వచ్చాడా, నేను స్పెషలిస్టును, నేను బాగు చేస్తానని అవుతాడని? నీకున్న రోగమే డాక్టర్కు తెలియదు, అవునా కదా. కానీ దేవుడికి మానవుడికున్న రోగం పాపరోగం. అది తెలిసి నీ ఇంటింటికి సువార్తను ప్రకటిస్తుంది. తన నీతిని, తన రాజ్యాన్ని గురించి చెప్పిస్తున్నాడు. అయినా నువ్వు దేవుడెవరో తెలుసుకోకపోతే అది అక్రమం, అవును కదా. ఆజ్ఞ అతిక్రమం పాపం, న్యాయం చెప్తుంది. అలాగే యేసు ప్రభు సువార్తకు లోబడి, అంటే నీకు సువార్త అందినా, యేసు ప్రభు ఎవరో నీకు చెప్పినా, తెలియజేసినా, నువ్వు నిర్ద్వందంగా, నిర్దాక్షిణ్యంగా
ఏం చేస్తున్నావు? నిరాకరిస్తున్నావు. అప్పుడు నీకు శిక్ష విధించటం అనేది దేవునికి న్యాయమే. ఇది బైబిల్ చెప్పిన సత్యం. అంటే ఇది ఎలాగుందంటే యేసు ప్రభుని నమ్మితేనే మీకు పరలోకం ఇస్తానంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది బలవంతంగా మనుషులను మార్చడానికో లేదా మిమ్మల్ని అంటే బలవంతంగా క్రీస్తును నమ్మేలా చేస్తున్నట్టుంది తప్ప ఇది స్వాతంత్రం ఇచ్చినట్టుగా లేదు. ఎందుకంటే యేసు ప్రభుని నమ్మితేనే పరలోకం అంటారు ఏంటి మీరు? ఓకే, ఇది బలవంతమని లేదా భయపెట్టడం అని ఈరోజు దేవునికి వ్యతిరేకంగా ఒక శక్తి పనిచేస్తుంది, ఈవిల్. అది మనుషులను ప్రేరేపించి అవగాహన లేని ఈ ప్రశ్నను లేవనెత్తింది. ఒరిజినల్గా నేను మీకు ఉదాహరణ ఇస్తాను. ఈరోజు సునామీలు వస్తున్నాయి, అవునా? భూకంపాలు వస్తున్నాయి, ఉప్పెనలు వస్తున్నాయి, అవునా? ఇంతకుముందు అంటే తెలిసేది కాదు, ఎవరికి తెలిసేది కాదు, కొట్టుకొని పోయేదాకా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం తెలుస్తుంది? శాస్త్ర ప్రకారంగా ఒక రోజు ముందు 2 రోజుల ముందే ఫలానా తీరంలో, వైజాగ్ తీరమో మద్రాస్ తీరమో, అవునా కదా, తుఫాను అటాక్ అవుతుందని తెలిస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? అవునా కదా? హెచ్చరిక చేసి ఏం హెచ్చరిక చేస్తుంది? మీరు 24 అవర్స్లో మీ నివాసాలు ఖాళీ చేయాలి, అవునా? లేకపోతే మీ ఊర్లు కొట్టుకుపోతే మీరు చేస్తారు. ఇది బెదిరించటమా, భయపెట్టడమా, బలవంతం చేయడం, హెచ్చరించటం? ఇప్పుడు దీనికి సమాధానం మీ దగ్గర, వ్యతిరేకించే వారి దగ్గర, నీ దగ్గర ఉంటే నాకు చెప్పు. ఓకే.